రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, బలపరుస్తున్న మా దేవా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు తండ్రి, ఏ క్షణమును మమ్మల్ని విడిచిపెట్టక కాపాడి భద్రపరిచిన దేవుడవు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ రోజున మేము ప్రయాణించిన మా ప్రతి ప్రయాణమును క్షేమంగా మార్చారు తండ్రి. అపాయాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా అయా క్షేమముగా మా ప్రాంతాలకు చేర్చారు నాయన. ఈ రోజున మాకు కావలసిన ఆహారమును, బలమును, శక్తిని, జ్ఞానమును దయచేశారు. మా పనులలో మమ్మల్ని ఫలింపజేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి, ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని అందరినీ పోషించినందుకు కూడా మీకే వందనాలు. ఈ రాత్రిన సజీవంగా మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబం అందరము చేరి ప్రార్థించుకొనగలిగే ఈ యొక్క అద్భుతమైన అవకాశము దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా అయా భక్తుడు సెలవిస్తున్నట్లుగా, అయా ఈ రోజు మమ్మల్ని గూర్చి చింతించేది తండ్రి ఎవ్వరూ లేకపోయినా మీరు మాకున్నారని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి కాలంలో తండ్రి, మమ్మల్ని గూర్చి ఆలోచిస్తున్న దేవుడు అని, మమ్మల్ని పట్టించుకుంటున్న దేవుడు అని, అయా మీ పైన మా చింత వేసినట్లయితే మీరే మాకు ఆదరణ దయచేస్తారని, మీరే మా సమస్యల నుంచి విడిపిస్తారని చాలా సుస్పష్టంగా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ చింతను తీసివేయమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డ కొరకు మేము పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్న తరుణంలో నాయన మీ సహాయమును వారికి దయచేయండి. మొరను ఆలకించి వారి జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, గ్రహించలేని గొప్ప కార్యములను జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు అయా బలహీనతలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ దర్శించండి, వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్నారు, తలనొప్పులతో బాధపడుతున్నారు నాయన, సహాయం అనుగ్రహించండి తండ్రి. కంటి సమస్యలతో బాధపడుతున్నారు, గొంతు ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు తండ్రి, విడుదల అనుగ్రహించండి. గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేయండి. నరాల వీక్నెస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి ప్రభువా. రక్తంలో తండ్రి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా తొలగించండి ప్రభువా. అదే విధంగా తండ్రి, మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. పీసీఓడి సమస్యల నుంచి, థైరాయిడ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాం. లివర్ ప్రాబ్లమ్స్ తోని అయ్యా ఎవరైతే ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే ఉన్నారో ప్రభు, లంగ్స్ సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ తో కూడా బాధపడుతున్నారు నాయన. అయ్యా గ్యాస్ ప్రాబ్లమ్స్ వలన నాయన కృంగిపోతున్నారు. అయ్యా వారికి మంచి అరుగుదలను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అయ్యా షుగర్స్ నుంచి, బీపీ, థైరాయిడ్ నుంచి విడుదల దయచేసి అవన్నీ కూడా తండ్రి నార్మల్ గా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఇంకా చెప్పుకోలేని భయంకరమైన వ్యాధులు, రోగాలు మా మధ్య కలిగిన బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి. దురాత్మ క్రియల వలన బిడ్డలు బాధించబడుతున్నారు నాయన. ఆ దురాత్మ క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు నాయన. వారి జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి అయా బాధపడుతున్నారు. ఆ డిప్రెషన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన అడుగుతున్నాము, ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో తండ్రి సమాధానం లేక, నెమ్మది లేక తండ్రి గొడవలతో అయా నిత్యము విభేదాలతో జీవిస్తున్నారో వారి కుటుంబాలను దర్శించి సమాధానంతో, నెమ్మదితో నింపమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎవరైతే ఆర్థిక అప్పులతో ఉన్నారో నాయన, ఆర్థిక అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా వారు ఇచ్చే చేయగానే గాని పుచ్చుకునే చేయిగా ఉండకుండా సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య సమస్యలను, యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య సమస్యలను, రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి గొడవలను తండ్రి అన్నిటిని తండ్రి తీసివేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా కోర్టు కేసులో చిక్కుబడ్డారు నాయన,
వారిని దర్శించండి. బిడ్డలకు న్యాయము దయచేసి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ప్రయాణిస్తున్నారు ప్రభు, వారందరికీ మీ రక్షణ సహాయం దయచేయండి తండ్రి. అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. వారి పనులను, చదువులను, ఉద్యోగ వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్లలో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీ సహాయం కోరుతుండగా మీరే వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వారు అనుకుంటున్న ఆ జాబ్ వారు పొందుకునే కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డలకు గర్భఫలం దయచేయండి, సంతాన భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అవన్నీ కూడా మీ చిత్తంలో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా ప్రతి బిడ్డకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా అయా మీ సహాయమును అనుగ్రహించండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఈ రాత్రిని ఎవరు కూడా బాధించబడకుండా బిడ్డలకు మీరు తోడై ఉండమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని ఈ రాత్రిని మీ పాద సన్నిధిన మేము పెడుతుండగా మరలా ఉదయకాలాన్ని మేమందరము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.